వాస్తు శాస్త్రం ప్రకారం ఉద్యోగం, వ్యాపారంలో విజయం, ఆర్థిక లాభం, విద్య, ఆనందం, శ్రేయస్సు పెరుగుదల కోసం ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చిత్రాలలో ఒకటి 7 గుర్రాల చిత్రం. ఈ చిత్రాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కార్యాలయంలో ఈ గుర్రాల చిత్రాన్ని ఉంచాలనుకుంటే దానిని దక్షిణ దిశలో ఉంచండి. ఈ చిత్రాన్ని ఉంచేటప్పుడు గుర్రం ముఖం కార్యాలయం లోపలికొచ్చేలా చూడాలని గుర్తుంచుకోండి. ఈ చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే తూర్పు దిక్కున పెడితే మంచిది. వాస్తవానికి సంఖ్య 7 సార్వత్రికమైనది, సహజమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో వివాహ సమయంలో 7 ప్రదక్షిణలు చేస్తారు. ఇంద్రధనుసులో 7 రంగులుంటాయి. ఇది కాకుండా ఋషుల సంఖ్య 7 అని, జన్మలు కూడా 7 అని చెప్పబడుతుంది. 7 బొమ్మలు శుభప్రదంగా పరిగణించబడతాయి. కాబట్టి 7 పరిగెత్తే గుర్రాల చిత్రం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ చిత్రాన్ని పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు: వాస్తు శాస్త్రం ప్రకారం 7 పరిగెత్తే గుర్రాల బొమ్మను ఇంట్లో ఉంచటం వల్ల జీవితంలో పనికొచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. పనిలో వేగం పెరుగుతుంది. దీనివల్ల విజయాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. 7 గుర్రాలను పరిగెత్తడం వ్యాపార పురోగతికి సూచికగా పరిగణించబడుతుంది. అలాంటి చిత్రాన్ని ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచటం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం, పురోగతి, బలం చేకూరుతుంది. 7 పరిగెత్తే గుర్రాలను ఉంచటం వల్ల జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు రావు. లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. 7 గుర్రాల బొమ్మను పెట్టడం ద్వారా మంచి ఉద్యోగం, ఉద్యోగంలో పదోన్నతి, సామాజిక గౌరవం, ద్రవ్య ప్రయోజనాలు త్వరలో కలుగుతాయి. 7 పరిగెత్తే గుర్రాల చిత్రాన్ని ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం ఉంటుంది. దీని కారణంగా ప్రతి రంగంలో పురోగతి, విజయాలు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. తెలుపు రంగు గుర్రాల చిత్రాన్ని ఉంచడం మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. దానిపై 7 తెలుపు రంగుల పరుగు గుర్రాల చిత్రాన్ని ఉంచినట్లయితే సానుకూల శక్తి మరింత ప్రభావవంతంగా ప్రవహిస్తుంది. పిల్లలకి చదువుకోవాలని అనిపించకపోతే ఈ చిత్రాన్ని పెట్టడం ద్వారా పిల్లలు చదువుకోవాలని భావిస్తారు. వారు ప్రయోజనం పొందుతారు. ఇంట్లో చేపల ఎక్వేరియం ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. విశేషం ఏంటంటే గుర్రాల చిత్రాన్ని కొనుగోలు చేసేటప్పుడు చిత్రంలో ఉన్న గుర్రాలు కోపంగా కాకుండా సంతోషకరమైన మూడ్లో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది కాకుండా ఈ చిత్రాన్ని నలిగిపోకుండా లేదా అస్పష్టం చేయకూడదు. అలాగే గుర్రాలు ఒకే దిశలో పరిగెత్తాలని చూడాలని గుర్తుంచుకోండి. గుర్రాలు వేరువేరు దిశల్లో నడుస్తున్నట్లు కనిపించే చిత్రాన్ని తీసుకోవద్దు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.